పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలల సాక్షిగా పోయిన ఖమేనీ ప్రాణం సాక్షిగా ప్రతీకారం తీర్చుకుంటాం. ఇదే మా ఆన. ఈ రేంజ్లో ఓ ప్రకటన చేసింది ఇరాన్. ట్రంప్, నెతన్యాహుతో సహా 13 మంది విదేశీ నేతల హిట్ లిస్ట్ను ఆన్లైన్లో పెట్టింది. ఇది ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రపంచాన్ని కొత్త భయంలోకి నెట్టేస్తోంది. మరి ఇప్పుడేం జరగబోతోంది? పశ్చిమాసియాలో ఇప్పటికే మళ్లీ రాజుకున్న మంటలు మరింత వ్యాపించడం ఖాయమా? యుద్ధం కొత్త మలుపు తీసుకోబోతోందా? అసలు ఆ జాబితాలో ఎవరున్నారు? ఇరాన్ ఏమంటోంది? యుద్ధ వాతావరణంలో సరికొత్త సంచలనం. 13 మందితో హిట్ లిస్ట్ ప్రకటించిన ఇరాన్. ట్రంప్, నెతన్యాహుతో పాటు యూరప్ లీడర్లు. ఇరాన్ హిట్ లిస్ట్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అసలు ఈ 13 మందినే ఎందుకు టార్గెట్ చేసింది? యుద్ధం కొత్త మలుపు తీసుకోవడం ఖాయమా? ఓవైపు శాంతి చర్చలు సాగుతూ ఉండగా పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి. హర్ముజ్ దాటుతున్న ఓ నౌకపై ఇరాన్ దాడి చేయడంతో అమెరికా రెచ్చిపోయింది. ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఇరాన్ కూడా తగ్గేదేలే అంటోంది. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియా మరింత భయంకరంగా కనిపిస్తోంది. ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఓ సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇది అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. తన తండ్రి అలీ ఖమేనీ హత్యకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఈ మధ్య శపథం చేయగా, ఇరాన్కు చెందిన వార్తాపత్రిక అత్యంత తీవ్రమైన రెచ్చగొట్టే వైఖరిని ఫాలో అయ్యింది. హంషాహ్రీ పత్రిక వివాదాస్పద ప్రచురణలో 13 మంది కీలక నేతలతో కూడిన రివెంజ్ లిస్ట్ ప్రకటించింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో పాటు పలువురు యూరోపియన్ నాయకులతో సహా 13 మంది విదేశీ నేతలు ఉన్నారు. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఫిబ్రవరి 28న జరిపిన దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు. అయితే దాదాపు 100 రోజుల తర్వాత అలీ ఖమేనీ సొంత నగరమైన మషద్లో భౌతిక కాయాన్ని ఖననం చేశారు. తండ్రి అంత్యక్రియల తర్వాత మొజ్తబా ఖమేనీ తన మొదటి బహిరంగ సందేశాన్ని విడుదల చేస్తూ ప్రతీకారం తప్పదని స్పష్టం చేశారు. ప్రతీకారం తమ దేశం సంకల్పం అని, ఇది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకొచ్చారు. నేరస్తులకు కంటి మీద కునుకు ఉండదు, వారికి ప్రశాంత మరణం ఉండదని ప్రతిజ్ఞ చేశారు. ఇరాన్ టార్గెట్ చేయబోయే వ్యక్తుల జాబితా రెడీ అయిందని సుప్రీం లీడర్ చెప్పినా ఆయన ఎవ్వరి పేర్లను ప్రత్యక్షంగా బయట పెట్టలేదు. అయితే ఇప్పుడు హంషాహ్రీ పత్రిక రివెంజ్ లిస్ట్ ప్రకటించడం కొత్త భయాలకు కారణమవుతోంది. ఈ ప్రకటనను ఇరాన్ ప్రభుత్వం ప్రత్యక్షంగా ధృవీకరించకపోయినా ఇందులో వచ్చింది అంటే అది ప్రభుత్వం మాట అన్నట్లే. నిజానికి హంషాహ్రీ అనేది ఇరాన్ అధికారుల తరపున ప్రచురితం అవుతుంది. అలాంటి పత్రికలో ఇలాంటి ప్రకటన రావడం మరింత కలకలం రేపుతోంది. హంషాహ్రీ పత్రిక ప్రింట్ ఎడిషన్లో ఈ ఫోటోలు పోస్ట్ చేయలేదు, ఆన్లైన్లో మాత్రమే విడుదల చేశారు. ఇందులో మొజ్తబా ఖమేనీ ప్రకటనతో పాటు 13 మంది విదేశీ నాయకుల ఫోటోలను ప్రదర్శించారు. ఇందులో ట్రంప్, నెతన్యాహు, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రిడ్రిచ్ మెర్జ్ ఫోటోలు ఉన్నాయి. ఇరాన్పై జరిగిన దాడులను యూరప్ దేశాలు ఖండించలేదని, కొన్ని దేశాలు అమెరికాకు మద్దతుగా నిలిచాయని ఇరాన్ ఆరోపించింది. అమెరికా సైనిక విమానాలను తమ ఎయిర్ స్పేస్లోకి అనుమతించడం సరికాదని తప్పుపడుతూ ఆ ప్రకటనలో ఉంది. ఈ పరిణామంతో ఆయా దేశాల భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. దౌత్యపరంగానూ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయని తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ జాబితా మరింత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ సరికొత్తగా కుట్ర పన్నుతోందని ఇప్పటికే ఇజ్రాయిల్ సంచలన విషయాలు బయటపెట్టింది. దీనికి సంబంధించి పక్కా నిఘా సమాచారాన్ని పెంటగాన్కు ఇజ్రాయిల్ అందించినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ విషయంలో ట్రంప్ కూడా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. తనకేమైనా జరిగితే ఇరాన్ అంతు చూస్తామని, 1000 మిజైల్స్ సిద్ధంగా ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ట్రంప్తో సహా 13 మంది లీడర్లతో కూడిన జాబితాను ఇరాన్ విడుదల చేయడం సీన్ను మరింత హీటెక్కిస్తోంది. ఇక ట్రంప్ సన్నిహితుడు, ఇరాన్తో యుద్ధానికి మద్దతుదారుడైన లిండ్సే గ్రాహం ఈ మధ్యే అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యం వల్లే చనిపోయినట్లుగా గ్రాహం కార్యాలయం చెప్పినా ట్రంప్ వర్గం మాత్రం లిండ్సే హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందని ఆరోపించారు. లిండ్సే గ్రాహం రెచ్చగొట్టే ధోరణికి పేరుగాంచిన సంప్రదాయవాది అంటూ ఇరాన్ పత్రికలో ప్రచురితం చేసింది. ఇందుకు సంబంధించిన వార్త కూడా వైరల్ గా మారింది. ఇందులో భాగంగానే లిండ్సే హత్యకు గురైనట్లుగా అమెరికా భావిస్తోంది. ఇప్పుడు 13 మందితో జాబితాను ఇరాన్ తన పత్రికలో ముద్రించింది. ఇకటు ఇరాన్ వ్యాప్తంగా పదుల సంఖ్యలో లక్ష్యాలపై తాము దాడి చేశామని, వాటిలో క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, మందుగుండు సామగ్రి డంపులు, కమ్యూనికేషన్ సాధనాలు, చిన్న బోట్ల వంటివి ఉన్నాయని ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఆ తర్వాత గల్ఫ్లోని పలు దేశాల్లో సైరన్లు వినిపించాయి. బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమన్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇకటు హర్ముజ్ను మళ్లీ మూసివేసింది. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్కు చేరుకోగా ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు రివెంజ్ లిస్ట్ ప్రకటించడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోననే భయాలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయి, డిమాండ్ల విషయంలో తగ్గేదేలే అంటోంది. ఇలాంటి సమయంలో అసలు ఇరాన్ రివెంజ్ లిస్ట్ ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రతీకారం తప్పదు అంటూ ఖమేనీ చేసిన కామెంట్స్ మరింత హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు ఈ జాబితా ప్రకటనతో ఇరాన్ ఏం చెప్పాలనుకుంటోంది? నిజంగా హిట్ లిస్ట్ను నిజం చేసే సాహసం చేస్తుందా, లేదంటే అంతకు మించిన వ్యూహం ఏదైనా ఉందా? భౌగోళిక రాజకీయ సమీకరణాలు కొత్త మలుపు తీసుకోబోతున్నాయా? శాంతి చర్చల వేళ అసలు ఈ లిస్ట్ ఎందుకు? ఈ లిస్టుతో ఇరాన్ ఏం చెప్పాలనుకుంటోంది? 13 మంది హత్యలకు నిజంగా ప్లాన్ ఉందా? లిస్ట్ వెనుక ఇరాన్ అంతకు మించి స్ట్రాటజీ ఉందా? అసలు ఆ పత్రిక ఎందుకు ఇలా చేసింది? ఖైదీ యూనిఫామ్లు, తలపై టార్గెట్ మాస్కులు. ఇరాన్ రివెంజ్ లిస్ట్ ఇలానే కనిపించింది. ఆ ఇన్ఫోగ్రాఫిక్స్ ఫోటోలో ట్రంప్, నెతన్యాహు టాప్లో ఉన్నారు. అయితే అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాత ఖమేనీ ప్రతిజ్ఞ చేయడం, ఇప్పుడు ఈ ఫోటో బయటకు రావడం కొత్త కలకలం రేపుతోంది. నిజంగా ఆ 13 మంది హత్యకు ఇరాన్ ప్రణాళికలు రచిస్తుందా, లేదంటే వేరే వ్యూహం ఉందా అనే చర్చ నడుస్తోంది. నిజానికి ప్రాక్సీవార్ చేస్తున్న ఇరాన్ ఇప్పుడు చాలా బలహీనంగా కనిపిస్తోంది. అలాంటి దేశానికి టాప్ నేతలకు స్కెచ్ వేసే స్టామినా ఉందా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ప్రముఖ నేతల పేర్లను ప్రచురిస్తూ ప్రతీకారం తప్పదు అని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇది నిజమైన హత్యా ప్రణాళిక కంటే ఎక్కువగా దేశ జనాలను ప్రభావితం చేయడానికి రూపొందించిన ప్రచార వ్యూహంలా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య జరిగిన వరుస భద్రతా వైఫల్యాలతో బలహీనపడుతున్న ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఈ విధమైన సందేశాలు ఇస్తున్నట్లు కనిపిస్తుందనేది మరికొందరి అభిప్రాయం. ఇరాన్ అధికార పత్రికలో ఇలాంటి ప్రకటన రావడం అంటే అది ప్రభుత్వ వ్యూహాత్మక సందేశమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. సీనియర్ అధికారులు వరుసగా చనిపోతూ ఉండడం, అణు శాస్త్రవేత్తల హత్యలు, ఆర్థిక సంక్షోభం, నాయకత్వ అనిశ్చితి, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంకా బలంగానే ఉందనే భావన కల్పించేందుకు ఈ ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఈ మధ్య కాలంలో ఇరాన్కు వరుసగా దెబ్బలు తగిలాయి. 2020లో సైనిక కమాండర్ సోలేమానీ అమెరికా దాడిలో చనిపోయారు. ఇకటు ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్లలో ఇరాన్ అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు. హిజ్బుల్లా నేతలను కూడా ఇజ్రాయెల్ ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తోంది. ఖమేనీ మరణం తర్వాత రాజకీయంగా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం పూర్తిగా ఐఆర్జీసీ చేతుల్లోకి వెళ్లిందనే ప్రచారం జరిగింది. ఇక దేశ అత్యున్నత నాయకత్వంపై ఏర్పడిన అనిశ్చితిని ఈ పరిణామాలు మరింత స్ట్రాంగ్ చేశాయి.
ఇలాంటి టైంలో ఈ రివెంజ్ లిస్ట్ ప్రచురించడం ద్వారా జనాల అటెన్షన్ అందుకోవచ్చనే వ్యూహం కనిపిస్తోంది. చెయ్యాలి అనుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పారు అంటే చెయ్యడం దాదాపు అనుమానమే. యుద్ధంలో, దౌత్యంలో పక్కాగా సరిపోయే మాట ఇది. ట్రంప్, నెతన్యాహు లాంటి నేతలను నిజంగా టార్గెట్ చేయాలి అనుకుంటే ఆ సామర్థ్యం ఉంటే ముందుగా పత్రికలో ప్రకటించాల్సిన అవసరం ఉండేది కాదు. అలాంటి ఆపరేషన్లు సాధారణంగా రహస్యంగానే జరుగుతాయి. దీంతో రివెంజ్ లిస్టును డీకోడ్ చేస్తే అది నిజమైన కార్యాచరణ కంటే బలమైన సంకల్పాన్ని ప్రదర్శించే రాజకీయ ప్రచారంగా కనిపిస్తోందనే చర్చ కూడా నడుస్తోంది. ఒక్కటి మాత్రం క్లియర్, తన తండ్రి హత్యను హైలైట్ చేస్తూ దేశాన్ని ఏకం చేయడమే ముజ్తబా ఖమేనీ వ్యూహంలా కనిపిస్తోంది. ప్రతీకారం అనేది దేశ సంకల్పం అనే ఆయన మాటలతో అర్థమవుతోంది అదే. ఇకటు ఇరాన్ డైరెక్ట్ మిలిటరీ బలం తగ్గింది. ఇలాంటి బెదిరింపులతో శత్రువులను భయపెట్టాలనే వ్యూహం కూడా కనిపిస్తోంది. ఇప్పుడే కాదు, గతంలోనూ ఇరాన్ ఇలాంటి జాబితాలు విడుదల చేసింది. అయితే టాప్ లీడర్లను హత్య చేసేంత రేంజ్ ప్రణాళికలు ఎప్పుడూ ప్లాన్ చేయలేదు. ఇకటు రివెంజ్ లిస్టులో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పేరు ఎందుకు ఉందనేది ఆసక్తి రేపుతోంది. సోలేమానీ హత్యకు స్టార్మర్కు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా మొత్తం పాశ్చాత్య కూటమిపైనే తమ అసంతృప్తి ఉందనే సంకేతాన్ని ఇరాన్ ఇవ్వాలని ప్రయత్నించి ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇరాన్ నిజంగా అన్నంత పని చేస్తుందా, లేదంటే ఉత్త ముచ్చటేనా అంటే రాబోయే 2 వారాలు కీలకం కాబోతున్నాయి. ఇరాన్ రాజకీయాల్లో జరగబోయే పరిణామాలు తర్వాత పరిస్థితులను డిసైడ్ చేస్తాయనే చర్చ జరుగుతోంది. ఓవరాల్ గా తన బలహీనతను కప్పిపుచ్చుకోవడం, కొత్త లీడర్షిప్ ను బలపరచడం, దీర్ఘకాలిక శత్రుత్వాన్ని కొనసాగించడం కోసం ఇరాన్ ఈ రివెంజ్ లిస్ట్ డ్రామా స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది. మహా అయితే ఫ్రాక్సీల నుంచి ముప్పు ఉండొచ్చు, కానీ ఇరాన్ డైరెక్ట్ యాక్షన్ సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇదంతా ఎలా ఉన్నా ఇరాన్ వెల్లడించిన రివెంజ్ లిస్ట్ మాత్రం ప్రపంచాన్ని భయంలోకి నెట్టేస్తోంది. ఆ 13 మంది నేతలను నిజంగా టార్గెట్ చేసేలా ఒక్క అడుగు పడినా ప్రపంచ పరిణామాలే మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.